శుభ సాయంత్రం అందరికీ. పుస్తక పట్టణం తరపున పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తక ప్రియులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఒక మంచి పుస్తకాన్ని సమీక్ష చేస్తున్నాం. ఇది 69వ వారం. ఈరోజు పుస్తక సమీక్ష చేసే మన స్పీకర్ ఇప్పటికి ఇది 4వ పుస్తకం, 5వ పుస్తకం అనుకుంటాను. పుస్తకాలంటే అభిమానం చాలా. అది కూడా మన పుస్తక పఠనం తర్వాత నుంచే అభిమానం ఇంకా పెరిగింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పుస్తకాలు కూడా చదువుతూ అవి మన ముందుకు తీసుకువస్తున్నారు మనకి చెరుకూరి స్వర్లత గారు. ఈమె సైకాలజీ, ఎంఎస్ సైకాలజీలో ఫ్రెండ్స్ అండి మేము. ఈమె స్వర్లత గారు, సునీత గారు, అనిత గారు అండ్ ప్రవీణ్ గారు, మేము 5 కూడా ఎంఎస్ సైకాలజీ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ని. అందరం కూడా ఆ 5 కూడా ఏదో ఒక దాంట్లో ప్రొఫెషనల్ గా డెవలప్ అవడం అయింది. అట్లాగే మేడం ఏంటంటే వర్కింగ్ యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్ కౌన్సిలర్, విజ్ఞాన్ నిర్మలా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఎక్కడంటే మనకు పలుకూరు, గుంటూరులో ఆమె జాబ్ చేస్తుంది. ఆమె యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్ సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, డిప్లొమా ఇన్ చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకాలజీ, లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ లో అద్భుతంగా చెప్తారు. చిన్న చిన్న పిల్లలకి లైఫ్ స్కిల్స్ మళ్ళీ చెప్తారు. అంతేకాకుండా మేము సైకాలజీతో మేము ఆగిపోయాము. మేడం ఏంటంటే సైకాలజీలో పిహెచ్డి చేస్తున్నారు విజ్ఞాన యూనివర్సిటీలో. చేస్తూ ఎంతో మంది స్టూడెంట్స్ కి, సుమారు ఒక 4,000 మంది పైబడి స్టూడెంట్స్ కి కౌన్సిల్ చేసి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. అంతేకాకుండా సర్టిఫైడ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఫ్రమ్ NIMHANS బెంగళూరు నుంచి కూడా తన అద్భుతంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నిజంగా చాలా ఛాలెంజ్తో ఎడ్యుకేషన్ ని నిత్య విద్యార్థిగా తను నేర్చుకుంటూ 10 మందికి ఇంకా నేర్పుతున్నారండి. అసలు ఇంకా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే తను బేసికల్ గా అకౌంట్స్ అండి. అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీచింగ్ సైడ్ రావడం అంటే నిజంగా గ్రేట్. అంటే ఎంతో ఆ పుస్తకం మీద అభిమానం ఉండబట్టే అలాగా ఇంప్రూవ్ అవడం అనేది జరిగింది. అలాంటి వాళ్ళు ఈరోజు ఒక మహాద్భుతమైన మహాశాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్ యొక్క జీవిత కృషి గురించి మనకి కళ్ళ కట్టినట్టు మనకు కళ్ళ ముందు ఉంచుతారండి. వెల్కమ్ మేడం. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. అండ్ ఈ పుస్తక పఠనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన మీకు అండ్ మన గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారాలండి. గుడ్ ఈవినింగ్ ఆల్. యాక్చువల్గా మన ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక ఆయన కనబడుతున్నారు కదండి, ఆయన స్టీఫెన్ హాకింగ్. ఆయన ఒక్కసారి ఆయన చూస్తే బాడీ మొత్తం ప్యారలైజ్ అయిందండి. కేవలం గొంతు కూడా లేదు, కేవలం బ్రెయిన్ ఒక్కటే పనిచేస్తుంది. అయినా ఆయన ఇచ్చిన క్వశ్చన్స్, ఆయన తన జీవితాన్ని తను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, దాని నుంచి శాస్త్రవేత్త ఎలా అయ్యారు, అక్కడి నుంచి ఇంతమందికి సైన్స్ అంటే ఏంటి, ఇంట్లో ప్రతి వాళ్ళకి బ్లాక్ హోల్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఎట్లా ఒక సైన్స్ గురించి ఇంట్లో మాట్లాడుకునే విధంగా ఎట్లా సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, ఇవన్నీ కూడా ఆయన జీవితం ప్రతి పాయింట్ మనకు ఒక లెసన్ లాంటిది. మనకి మాట్లాడితే అది లేదు ఇది లేదు అనుకుంటాం, ఇంకా ఫెసిలిటీ లేదు ఈ ఫెసిలిటీ లేదని అనుకుంటాం. బట్ బ్రెయిన్ తప్ప వేరే ఏ పార్ట్ పనిచేయకుండా ప్యారలైజ్ అయ్యి ఉన్నదని ఆయన ఒక చరిత్ర ఎట్లా సృష్టించారు అనేది ఆయన జీవితాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దామండి, ఆ గమనం ఎలా సాగింది అని. అయితే ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ వాళ్ళ తాతగారి గురించి చెప్పుకున్నామండి. అంటే ఆయన ఒక ఫార్మర్, కౌలు రైతులు అన్ని కౌలు కూడా తీసుకొని చేసేవాళ్ళు, అన్ని సమంగా జరిపి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోవాలి. మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ లేకపోతే హయ్యర్ క్లాసుల్లో అట్లా వాళ్ళ లైఫ్ సాగేదండి. కానీ ఏదైనా నేచర్ ఒక నేచర్ కెలామిటీతో ఆయన మొత్తం లాస్ అయ్యారు. అట్లాంటప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ నాయనమ్మ గారు ఒక స్కూల్ని పెట్టి, స్కూల్ దగ్గర అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి చూడొచ్చండి ఇక్కడ.
స్కూల్ పెట్టి తన ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు. సో ఇక్కడ ఆ ఆ స్కూల్ పెట్టి ఆ బుక్స్ అట్లా పిల్లలు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవటం అనేది కూడా వాళ్ళ నాన్నగారికి అట్లా అలవాటైంది. స్టీఫెన్ హాకింగ్ వాళ్ళ నాన్నగారికి. అయితే వాళ్ళ నాన్నగారి పేరు ఫ్రాంక్ హాకింగ్. హాకింగ్ గారు చిన్నప్పటి నుంచి చాలా బిడియంగా ఉండేవాళ్ళు. ఆమ్, ఆ, అంటే లోయర్ మిడిల్ క్లాస్ అట్లా ఉండి అసలు మాట్లాడాలంటే ఎవరేమనుకుంటారో అన్నట్లు అట్లా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ నాన్నగారు నాకు చదువు నువ్వెంతైనా చదువుకో, బట్ స్కాలర్షిప్ మీద చదువుకో, నా వల్ల కాదని చెప్పేటప్పటికి ఆయన స్కాలర్షిప్ మీద మెడికల్ అంటే మెడికల్ సీట్ తెచ్చుకున్నారండి. మెడికల్ సీట్ తెచ్చుకొని ఆక్స్ఫర్డ్ లో అక్కడ మెడిసిన్ చదివారు. అట్లాగే తన క్లాస్మేట్ అయిన ఇసబెల్లా అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారండి. సో బ్రీఫ్ గా ఇది ఆయన ఇద్దరు ఆక్స్ఫర్డ్ స్టూడెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. బ్రీఫ్ గా ఇది వాళ్ళ నాన్నగారి గురించి. అయితే ఈ మెడికల్ ఫీల్డ్ లో అప్పుడు World War I and II జరుగుతుందండి. ఈ World War లో వాళ్ళ నాన్నగారు మెడికల్ లో చేస్తున్నాను, సో నేను మిలిటరీకి వచ్చి సర్వీస్ చేస్తాను, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని అంటే, లేదు, మీరు మెడికల్ ఫీల్డ్ లోనే ఉండి ఇంకా ఇంకా మంచి మంచి ప్రయోగాలు చేయండి. మీకు ఇప్పుడు World War లో పార్టిసిపేట్ చేయడం కంటే మెడికల్ రీసెర్చ్ లోనే ముందు మీరు ప్రతిభను చూపించండి అని చెప్పేటప్పటికి ఆయన మెడికల్ ఫీల్డ్ లోకే ఉండిపోయారు. అప్పుడు వాళ్ళ వైఫ్ స్టీఫెన్ హాకింగ్ వాళ్ళ వైఫ్ స్టీఫెన్ హాకింగ్ ని క్యారీ చేస్తున్నారు. ఆ టైంలో World War II లో ఒక మంచి ఒప్పందం ఒకటి జరిగిందండి జర్మనీను బ్రిటన్ మధ్యన. ఏంటంటే యూనివర్సిటీస్ ని మాత్రం టచ్ చేయకూడదు, ఇంకెక్కడైనా బాంబులు వేసుకోవచ్చు, మిగిలిన వాటితో మాకు సంబంధం లేదు, బట్ స్టడీస్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన యూనివర్సిటీలు ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ మీద మీరు, ఇంగ్లాండ్ లో ఉన్న ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ మీద మీరు బాంబులు వేయద్దు, అట్లాగే మేము జర్మనీ హాడిల్బర్గ్ అండ్ హాలింగ్టన్ యూనివర్సిటీ మీద మేము బాంబులు వేయమని చెప్పారండి. ఈ ఒప్పందం కనుక ఇప్పటికి కూడా ఉంటే చాలా యూనివర్సిటీస్ మన ఇండియాలో నలంద ఇవన్నీ కూడా చక్కగా ఉండేయండి. కాకపోతే అప్పుడు ఆ ఒప్పందం జరిగింది, వీళ్ళు యాక్చువల్ ఆక్స్ఫర్డ్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు ఆ క్యారింగ్ టైంలో సేఫ్ ప్లేస్ కోసం ఆక్స్ఫర్డ్కి వెళ్ళారు. సో అట్లా ఆ హాకింగ్ January 8న పుట్టాడండి 1942లో. అన్ఎక్స్పెక్టెడ్లీ అదే రోజు గెలీలియో 300 డెత్ యానివర్సరీ అనమాట. హీఈస్ ఆల్సో ఆస్ట్రోఫిజిసిస్ట్. కానీ హాకింగ్ అట్లా తర్వాత మళ్ళీ నార్మల్ గా మళ్ళీ పరిస్థితులన్నీ నార్మల్ అయిపోవటం, తర్వాత ఇంటికి రావటం, వాళ్ళ నాన్నగారు ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ సైంటిస్ట్ గా అక్కడ రీసెర్చ్లు చేయటం అట్లా జరుగుతూ ఉన్న టైంలో వీళ్ళ అమ్మగారు ఇసబెల్లా గారి దగ్గరే తను వాళ్ళ ఇద్దరు అంటే హాకింగ్ గారు, వాళ్ళ తమ్ముడు, ఇంకా ఇద్దరు ఆడపిల్లలు, మొత్తం నలుగురండి. వీళ్ళ నలుగురిని వాళ్ళ మదరే చేయటం, పెంచడం ఇవన్నీ జరిగింది. సో ఆ పెంచే క్రమంలో వాళ్ళ నాయనమ్మ గారు ఏ అయితే పుస్తకాలు షెల్ఫ్లు అవి పెట్టారో వీళ్ళకి అయ్యే చదవటం అలవాటైంది. సో ఎన్విరాన్మెంట్ మనని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూడండి. ఆ చదవటం అట్లా చదవటం అలవాటయ్యి అన్ని రకాల పుస్తకాలు చదివేవాడు, కానీ ఎప్పుడు బట్టి కొట్టేవాడు కాదు. సో ఈ చదవటం అలవాటయ్యి ప్రతిదీ వాళ్ళ మదర్ని, ఏంటి ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏంటి మీరు ఇది ఇట్లాగే ఎందుకు జరిగింది అని ప్రతి దానికి క్వశ్చన్ చేస్తా ఉండేవాడు. సో ఈ క్వశ్చనింగ్ అనేది అట్లా అలవాటైపోయి బాగా ప్రతిదీ పాటలు పడేసి చిన్నపిల్లల్లాగా చేసినట్లు చేసేవాడు. అన్ని కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని తిట్లు తినేవాడు, అట్లా జరిగేదన్నమాట. అయినా కానీ ఈ క్వశ్చనింగ్ మాత్రం మానలేదు. కానీ మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమన్నా అడిగితే కనుక నీకేం తెలియదు, నువ్వు వాడుకో, తర్వాత చెప్తానులే అని మనం విసుక్కుంటూ ఉంటాం. బట్ వాళ్ళ అమ్మగారు ఎప్పుడు అట్లా చేయలేదు.
ప్రాక్టికల్ గా తనకి ఎట్లా అనుకో దానికి ఉన్న రీజనింగ్ తో సహా తనకి చెప్పి ఇది జరిగిందని చెప్పేది. సో అలా తన తన మైండ్ సెట్ ప్రతిదీ ప్రాక్టికల్ గా చూడటం అనేది అలవాటైంది. అట్లాగే మూఢనమ్మకాల మీద చిన్నప్పటి నుంచే క్వశ్చన్ వేసేవాడు, వీళ్ళు ఎట్లా అన్నారు, ఎందుకు ఎట్లా అయింది అని అనుకుంటా. సో అట్లాగే ఆ ఈ యూనివర్స్ ఎలా పుట్టింది, ఆ యూనివర్స్ ఉందా, నిజమైన యూనివర్స్ అంటే మనం చూస్తున్నాం కదా, దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు కదా, ఎలా నమ్మాలి, ఇట్లా అన్ని రకరకాల క్వశ్చన్స్ వేస్తా ఆ ఉండేవాడు. అండ్ అట్ ది సేమ్ టైం మనమే ఉన్నామా, వేరే వాళ్ళు కూడా ఉన్నారా, ఇక్కడ భూమి మీద మనమే ఉన్నామా, ఇట్లా మనలాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా, ఇట్లాంటివి కూడా. అంటే ఆ అవేర్నెస్, బుక్స్ చదవటం వల్ల వచ్చే అవేర్నెస్ అట్లా ఉందన్నమాట. అప్పటికి ఆ, ఈ క్వశ్చన్స్ అన్ని జరిగేటప్పటికి అతను జస్ట్ ఒక 10 years అంతే. కానీ వాళ్ళ నాన్నగారు ఆ ఈ క్వశ్చన్స్ ఇవన్నీ ఎప్పుడు పిల్లల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. పిల్లల దగ్గర మా పిల్లలతో కూర్చొని కబుర్లు చెప్పడం ఇట్లా ఎంకరేజ్ చేసేవాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఆ, చిన్నప్పుడు మనీ లేకపోవటం, తర్వాత సైంటిస్ట్ గా తను ప్రయోగాల్లోనే ఉండిపోవటం, సోషల్ రిలేషన్స్ అనేవి లేవు అని చాలా ఫీల్ అయ్యేవారు. ఆ సోషల్ రిలేషన్స్ ఉండాల్సిందే కంపల్సరీ అని ఫీల్ అయ్యి ఈ స్టూడెంట్స్ తో వాళ్ళతో డిస్కస్ చేయటం ఇట్లా జరిగేది అనమాట. వీళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇంకా ఇంకా కావాల్సిన పుస్తకాలు ఇంకా తెచ్చి ఇవ్వటం, ఇంకా అవేర్నెస్ పెంచడం ఇట్లా జరిగింది. అయితే ఆ ఒక 10 years తర్వాత ఒక స్కూల్ మన్ హై ఎండ్ స్కూల్లో పెడతాము, అక్కడైతే ఎక్కువ మంది కమ్యూనికేషన్, అంటే ఎక్కువ మంది సోషల్ రిలేషన్స్ తో ఉంటాడు, ఇక్కడైతే ఇక్కడిక్కడే సరిపోతుంది, ఇతని టాలెంట్ కి పెద్ద స్కూల్లోనే వేయాలి అని వాళ్ళ నాన్నగారు అనుకున్నారు. కానీ తనకి ఆ ఎగ్జామ్ రాసే ముందు ఫీవర్ వచ్చి పాపం వెళ్ళలేకపోయారంట. వెళ్ళలేకపోయేటప్పటికి ఆ అక్కడ ఇదే స్కూల్లో కంటిన్యూ అవటం ఇట్లా జరిగింది. అయితే జనరల్ గా మనమైనా మనం డాక్టర్ చదవగానే మా అబ్బాయి కూడా డాక్టర్ అయితే బాగుండని మనం ఎట్లా అనుకుంటామో, వాళ్ళ నాన్నగారు కూడా యాజ్ ఎ పేరెంట్ నాకులాగే సైంటిస్ట్ అయితే బాగుండు అని అనుకున్నారు. బట్ సైంటిస్ట్ కాదు, కానీ నేను సైన్స్ చదువుతానని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ప్రయోగాలు చేసేటప్పుడు ఆ మైక్రోస్కోపుల్లో నుంచి ఆ అవి ఆ బ్యాక్టీరియాని అవి చూడటం ఇవన్నీ చేసేటప్పటికి నేను కూడా సైంటిస్ట్ అవుతాను అని చెప్పి చిన్నప్పుడే అనుకున్నారు. అనుకొని ఆ, ముందుకెళ్ళేటప్పటికి ఆ, ఆ, అక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు ఉంటే, కాదు నేను సైన్స్ తీసుకుంటానన్నారు. సైన్స్ లో మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ ఉంటే, బయాలజీ అయితే బట్టి కొట్టాలి, నాకు అసలు అది ఇష్టం ఉండదని చెప్పి నేను ఫిజిక్స్ తీసుకుంటానని చెప్పారు. కానీ మళ్ళీ ఫిజిక్స్ లో ఏం ఆస్ట్రోఫిజిక్సా, లేకపోతే కాస్మాలజీయా, లేకపోతే పార్టికల్ అంటే ఆ, అణు గురించి ఆ, మాట్లా అట్లాంటి ఫిజిక్స్ అంటే ఆ ఫిజిక్స్ అని అట్లా అడిగితే, మళ్ళీ నేను కాస్మాలజీ గురించి మాత్రమే నేను చదువుతానని చెప్పి ఆకాశం స్టార్ అనేవాళ్ళు అనమాట. సో ఎందుకు కాస్మాలజీయే తీసుకున్నారు అని అంటే, దానికి ఐన్స్టీన్ ఒక ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి ఐన్స్టీన్ బుక్స్ చదవటం, తన గ్రావిటీ గురించి చదవటం, ఆ గ్రావిటీ పవర్, మళ్ళీ గ్రావిటీతో పాటు ఆ, తను స్టార్స్ ని, కాస్మాలజీ గురించి తన ఇవన్నీ కూడా ఆ దాని మీద బుక్స్ చదవటం, ఇవన్నిటి వల్ల తను కాస్మాలజీ అనేది చూస్ చేసుకున్నారు. అయితే చూస్ చేసుకొని ఒక 3 years అట్లా చదివిన తర్వాత థర్డ్ లో ఎగ్జామ్స్ పెట్టారు. అయితే ఈ కాలేజీలో వాళ్ళ నాన్న ఆక్స్ఫర్డ్ అంటే ఆక్స్ఫర్డ్ లో బయాలజీ లేదు, అప్పటికి సైన్స్ చాలా ఫేమస్ ఉంది. సో బేసిక్ గా ఫిజిక్స్ అది బయాలజీ లేకుండా ఫిజిక్స్ తీసుకున్నారు, ఫిజిక్స్ లో కాస్మాలజీ తీసుకున్నారు. ఒక 3 years అయిపోయింది. అయితే ప్రతి యూనివర్సిటీలో లాగానే చదువుకున్న వాళ్ళని చూసి, అబ్బో ఇది బాగా చదువుతున్నాడే, ఆ ఆ, ఇక మొత్తం మొత్తం మార్కులంతా వీడియే, అది ఇది అని టీజ్ చేసేటప్పటికి
తను కూడా ఆ బ్యాచ్లతోనే ఉన్నారు. కాకపోతే ఇంట్లోనే పెరిగేటప్పటికి ఆ బయటకు వచ్చే తన కింద 17 years లో అడ్మిషన్ తీసుకునేటప్పటికి కాలేజ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ చుట్టూతా ఉన్న ఫ్రెండ్స్ అనేవాళ్ళు మ్యారీడ్ పీపుల్, అట్లా ఏజ్ గ్యాప్ బాగా ఉంది. మ్యారీడ్ పీపుల్, లేకపోతే ఒక బిజినెస్, ఒక స్టడీస్ లో హై ఎండ్ చదువుకొని, అంటే ఒక ఏజ్ ఎక్కువ బార్ ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ తో ఇక్కడ ఒక్కడే అయ్యేటప్పటికి తను ఒక ఎట్లా చేయాలి అనేటప్పటికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది చూస్ చేసుకున్నాడు. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే యాక్టివిటీ బేస్ మీద అందరితో కమ్యూనికేట్ చేయొచ్చు అని. సో హౌ కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాడు. వాళ్ళ నాన్నగారు చెప్పడం, వాళ్ళ నాన్నగారింటి పద్దాక నాకు సోషల్ రిలేషన్స్ లేకపోవడంగానే నా నా చేసిన పరిశోధనలన్నీ బయటికి వెళ్తున్నాయి, కానీ నాకు అంత గుర్తింపు రాలేదు. సో సోషల్ రిలేషన్స్ మెయిన్ అని చెప్పేటప్పటికి ఈయన కూడా సోషల్ రిలేషన్స్ కావాలి అని చెప్పి ఆ బోట్ క్లబ్ కి మెంబర్షిప్ తీసుకోవటం, దాంట్లో ఒక కమిటీ మెంబర్ గా ఉండటం, అందరితో పరిచయాలు ఏర్పరచుకోవటం, ఇట్లా ముందుకెళ్లారనమాట. అయితే ఈయన అక్కడ ఈ పిల్లలందరూ టీజ్ చేయటం, ఆ మార్కులు తక్కువ రావటం, ఇవన్నీ చేసేటప్పటికి అక్కడ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలంటే క్వశ్చనింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఎట్లా అంటే నువ్వు ఇక్కడ ఉందాం అనుకుంటున్నావా, బయటకు వెళ్దాం అనుకుంటున్నావా రీసెర్చ్ చేయడానికి, అంటే 3rd year అయిపోయిన తర్వాత ఫర్దర్ రీసెర్చ్ చేయడానికి, అంటే ఫస్ట్ క్లాస్ వస్తే నేను కేంబ్రిడ్జ్కి వెళ్తాను, లేకపోతే నేను ఆక్స్ఫర్డ్ లోనే ఉండి చదువుకుంటానని చెప్పాను. సో ఓకే, యు ఆర్ ప్రమోటెడ్ ఫస్ట్ క్లాస్, యూ కెన్ లీవ్ ద దిస్ యూనివర్సిటీ అని చెప్పి అలా కేంబ్రిడ్జ్కి వచ్చారు ఆయన. సో అట్లా తన స్టూడెంట్ లైఫ్ నుంచి రీసెర్చ్ లైఫ్ లోకి అలా వచ్చారు. సో ఈ రీసెర్చ్ లైఫ్ లో కూడా రీసెర్చ్ చేస్తా ఉంటే ఆ 3 years నిజంగా తను చదువుదాం అనుకున్నది ఇప్పటి నుంచే. ఎప్పుడైతే కేంబ్రిడ్జ్కి వచ్చారో అప్పుడు ఒక వాళ్ళ, అంటే రీసెర్చ్ కి వచ్చిన తర్వాత తన లైఫ్ టర్న్ అయింది అని చెప్పి చెప్పారు. అయితే ఈ హాకింగ్ సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఎవరు గైడ్ కావాలి అని అనేటప్పటికి హోలే అని డిసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన బాగా ప్రపంచం అంతా తిరిగి తన పరిశోధనకి అసలు సైన్స్ అంటే ఏంటో జనాలకి తెలియాలి. అందులో World War II అయిపోయిన తర్వాత 1950s, 40s, 50s ఆ టైంలో సైన్స్ మీద అంత అవేర్నెస్ లేదు ఎవరికి కూడా, ఎక్కువ మూఢనమ్మకాలతో అట్లా ఉండేవాళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి అని చెప్పి తను ప్రతి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి సైన్స్ అంటే ఇట్లా, మీరు ఇట్లా ఫోకస్ పెట్టండి అని చెప్పి తను అందరికి స్టూడెంట్ అవేర్నెస్ బాగా ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా తన గైడ్ గా ఆయన అట్లా తిరుగుతా ఉంటేనే ఎక్కువ, అందులో ఆయన చాలా పాపులర్ అయ్యేటప్పటికి ఆయన దగ్గరికి ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే తను స్కీమా అని ఆయన దగ్గర తను మళ్ళీ గైడెన్స్ తీసుకున్నారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి సైన్స్ 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 అనుకుంటా మ్యాథ్స్ దగ్గర తగ్గింది. కానీ తనకి ఇష్టమైన ఈ కాస్మాలజీ గురించి చదవటానికి అప్పుడు తను స్పెషల్ క్లాసులు మ్యాథ్స్ తీసుకొని, ఎందుకంటే ఫిజిక్స్ లో మ్యాథ్స్ అనేది మ్యాండేటరీ. సో ఈ ఫిజిక్స్ లో చదవటం కాదు, అప్పుడు దాకా ఏదో చదివారు, ఎక్కువ చదువుదామన్నా కాలేజ్ ఫీజింగ్ ఇవన్నీ ఉన్నాయని చెప్పుకున్నాను కదా. ఇప్పుడు బయట వేరే ట్యూషన్స్ కి వెళ్ళటం కానీ, వేరే అదర్ గైడ్స్ దగ్గర, అదర్ లెక్చరర్స్ దగ్గర హెల్ప్ తీసుకోవటం కానీ చేసి తను రీసెర్చ్ ఫెలోషిప్, అంటే గైడ్ దగ్గర రీసెర్చ్ చేయడానికి క్యాపబిలిటీ తెచ్చుకున్నాడు, తనకు కావాల్సిన ఎబిలిటీస్ తెచ్చుకున్నాడు. అంటే ఏదైనా సరే మనకి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మనం దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఎట్లా కావాలి, ఎట్లా మనం తెచ్చుకోవాలి అని మనకి చాలా, అసలు ఎంత కష్టమైనా పడతాం మనకు నచ్చితే.
అది ఆయన లైఫ్ లో అదే జరిగింది. తనకి కాస్మాలజీ అంటే ఇష్టం, ఐన్స్టీన్ ఇన్స్పిరేషన్, అండ్ హోలే లాగా అన్ని అందరికీ నాలెడ్జ్ అవేర్నెస్ ఇవ్వాలి. మూఢనమ్మకాల మీద ఎక్కువ మంది ఉంటున్నారు. ఆ మూఢనమ్మకాల మీద వాటిని తొలగించి అందరికీ సైన్స్ అంటే ఒక వాల్యూ క్రియేట్ చేద్దామన్న ఎసంప్షన్ అన్న థాట్ ప్రాసెస్ లో ఆయన ప్రతి పాయింట్ నేర్చుకున్నారు. ఆ స్కీమా అని ఆయన తనకి వచ్చిన చిన్నప్పటి నుంచే క్వశ్చన్ చేయడం అలవాటు. అదే అలవాటుని ఆ తను స్కీమా దగ్గర కూడా ఆ, అన్ని అదేంటి ఇదేంటి ఇది ఇట్లాగే ఎందుకు జరిగింది అని ఆ అన్ని క్వశ్చన్స్ వేసేవారు అనమాట. సో అలా 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 తను రీసెర్చ్ చేస్తా చేస్తా కాదు, వాళ్ళ స్కీమా అనే వాళ్ళ గైడ్ నే క్వశ్చన్ చేశారు. ఇది ఎక్స్పాండ్ అవుతుంది, మన విశ్వం, మన యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, స్టేబుల్ గా లేదు అని. అప్పుడు దాకా దానికి తగ్గ ప్రూఫ్లు కూడా తీసుకొచ్చారు. అంటే ఆ, తను నమ్మిన దాన్ని ప్రూఫ్స్ తో సహా తను పెట్టి వాళ్ళ గైడ్ ని కూడా కన్విన్స్ చేసి, ఇదిగోండి ఈ ప్రూఫ్ తో, ఈ ఈక్వేషన్స్ తో ఈ యూనివర్స్ నడుస్తుంది. ఈ యూనివర్స్ లో ప్రతిదీ ఒక ఫిజికల్ ఈక్వేషన్స్ తోనే, అంటే ఫిజిక్స్ ఈక్వేషన్స్ తోనే నడుస్తుంది అని గట్టిగా చెప్పారనమాట. సో అట్లా ఆ బిగ్ బ్యాంగ్ దానికి తోడు అప్పుడే సపోర్ట్ అప్పుడే ఆ, వేరే సైంటిస్ట్, అంటే ఆ సైంటిస్ట్ ఆ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఆ, మార్టిన్ రైల్ అని ఆయన అదే కేంబ్రిడ్జ్ లో ఆ, రేడియేషన్, రేడియో సిగ్నల్స్ గురించి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఈ రేడియో సిగ్నల్స్, రాడార్ రేడియో సిగ్నల్స్ గురించి ఈ యూనివర్సిటీకి పంపించడం, ఆ అట్లా అక్కడి నుంచి మళ్ళీ రిసీవ్ చేసుకోవటం, ఆల్ మన రౌండ్ గా, అంటే మన మన ఒకే యాంగిల్ నుంచి కాకుండా ఆల్ ఓవర్, అంటే మన సర్కిల్ లాగా ప్రతి వైపు నుంచి ఆయన రేడియేషన్ అనేది, వేవ్స్ అనేది ఆయన రిసీవ్ చేసుకున్నారనమాట, రేడియో సిగ్నల్స్ అనేది. అప్పుడు ఆయన కూడా విశ్వం, మన యూనివర్స్ మూవ్ అవుతుంది, యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని ఆ చెప్పారు. ఎప్పుడైతే హబుల్ అనే ఆయన ఇక్కడ బ్లాక్ హోల్స్ ఉన్నాయని ఎప్పుడైతే చెప్పారో, ఆ హబ్ ఆ బ్లాక్ హోల్స్ గురించి, ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఈ బ్లాక్ హోల్స్ గురించి కూడా సర్వే చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా బ్యాడ్ అప్పుడే ఈయనకి మోటార్ డిజార్డర్, మోటార్ ఇమ్యూనో డిజార్డర్ అని ఒక డిసీజ్ అనేది అటాక్ అయింది ఈ క్రమంలో. సో అప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గర్ల్ ఫ్రెండే వైఫ్ జెన్ అని. సో గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో కనీసం అప్లై చేయడానికి ఆ, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అప్లై ఒక ఫెలోషిప్ అప్లై చేద్దాము అని అంటే అప్లికేషన్ మీద సైన్ చేయడానికి కూడా హ్యాండ్ మూమెంట్ లేదు. సో అట్లాంటి టైంలో లేదు, ఇంత నాలెడ్జబుల్ పర్సన్ కి ఏ విధంగా నేను సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆవిడ అప్లికేషన్ రాసి సైన్ చేసి అది కేంబ్రిడ్జ్కి పంపించేటప్పుడు, కాలిఫోర్నియా యూనివర్సిటీకి పంపించేటప్పటికి కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆయనకి ఫెలోషిప్ వచ్చింది. ఆ ఫెలోషిప్ మీద అప్పటికి స్టీఫెన్ హాకింగ్ ఇంకేముంది, ఆ, ఆ, ఇంత హెల్ప్ చేస్తుంది, అండ్ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి ఆ, నలుగురు పిల్లలు పుట్టారు. సో తర్వాత తర్వాత ఇంకా తన మీద తన కేర్ తీసుకోవట్లేదు అనే ఒక బాధ తప్ప తనకి ఏ ఇబ్బంది లేకుండా ఈ లైఫ్ లీడ్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం తన ఈ ఈ హెల్త్ ఇష్యూ అనేది కూడా ఒక దగ్గరకు వచ్చినాక స్టాగ్నేట్ అయిపోయింది. అంటే ఒక హెల్త్ తగ్గుతా తగ్గుతా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆ ఇంకా హెల్త్ స్టేబుల్ గా ఉండేటప్పటికి నా లైఫ్ ని, ఈ ఉన్న లైఫ్ ఎంత ఉంటుందో నాకు తెలీదు, బట్ ఇది సొసైటీకి నేను చేయాలనుకున్నది ఇంకా చాలా ఉంది అని చెప్పి, రియల్ గా నా చదువు అప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి ఆయన అప్పుడు అన్నారు. సో అట్లా తన
ఈ సైన్స్ మీద బోల్డ్ పేపర్స్ రాయటం, ఆ పేపర్స్ అన్నిటినీ అన్నిటికీ విత్ ప్రూఫ్స్ ఇవ్వటం అనేది జరిగింది. అవన్నీ కూడా అప్పటికప్పుడు ముందుకు రాలేదు, కానీ తర్వాత ఆ తర్వాత ఇప్పుడు కూడా దాని గురించి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అని, ఫస్ట్ గాడ్ పార్టికల్స్ అని, ఇవన్నీ ఉన్నాయా లేదా అని అనటానికి ఆయన చెప్పింది ఏంటంటే, మన దగ్గర మన విశ్వంలో బ్లాక్ హోల్ అంటే బ్లాక్ హోల్స్ కూడా పెరుగుతున్నాయి, కానీ దానికి ఒక గ్రావిటీ ఉంది. ఆ గ్రావిటీ అనేది ఈ ఈ రేడియేషన్ అంతా అక్కడి నుంచి కూడా రేడియేషన్ రిలీజ్ అవుతుంది. అక్కడికి ఏ సిగ్నల్స్ వెళ్ళవు. సిగ్నల్స్ మళ్ళీ అంటే సిగ్నల్స్ వెళ్తాయి, బట్ రిటర్న్ రాదు. దాని నుంచి మనకి రిటర్న్ రాదు. అట్లా బ్లాక్ హోల్స్ అనేది లోపల అది అంతా లోపలికి లాక్కునేటప్పటికి ఆ గ్రావిటీ పవర్ తో లోపల బర్స్ట్ అవుతుంది, కానీ ఆ బ్లాక్ హోల్స్ మనకు కనపడవు. బట్ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు దాని హోల్ పెరిగే కొంత దాని దగ్గర నుంచి రేడియేషన్ పెరుగుతుంది అని అంటే, ఇట్ డజంట్ మీన్ బ్లాక్ హోల్ ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పి చాలా క్లియర్ కట్ గా తను చెప్పారు. దానికి సంబంధించి ఆ ఎన్నో సెమినార్లు ఇచ్చారు. ఈ ఈ సెమినార్లు ఇవన్నీ ఇవ్వటం, ఈ సెమినార్ల గురించి కూడా అందరికీ తెలియటం, ఇవన్నీ జరిగే క్రమంలో తన గొంతు పోయింది. అంటే గొంతు పోవటం అంటే ఆ డిజార్డర్ ఏదైతే ఉందో, మోటార్ డిజార్డర్ ఏదైతే ఉందో, ఆ డిజార్డర్ మూలంగా మాట కూడా నర్వ్స్ కి సంబంధించింది అది, కాబట్టి ఆ నోట్లో మాట కూడా రాలేదు. అప్పుడు తనకి ఇక్కడ మీరు ఆ ఫోటో చూస్తే మెడ దగ్గర కాలర్ బోన్ దగ్గర ఒకటి సింథసైజర్ ఒకటి ఉంటది, క్లియర్ కట్ గా చూస్తే కనుక అక్కడ తన ఎయిర్ ఏదైతే ఉంటుందో, తన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నుంచి మాట రావటం అనేది ఆ కాలిఫోర్నియాలో ఆ కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు ఆ సింథసైజర్ ని వాళ్ళ ఫ్రెండ్ తనకిచ్చి, దీని ద్వారా నువ్వు మాట్లాడు అని అయితే ఆ మాట అనేది అలా వచ్చిందనమాట. అంటే తన నాలెడ్జ్ అంతా ఆ బయటికి చెప్పడానికి ఆ సింథసైజర్ అనేది ఉపయోగపడింది. అంతేకాదు తన వైఫ్ జేన్ ఎంతో సపోర్ట్ చేసింది. తనకున్న వీక్నెస్, తనకున్న డిజార్డర్ ని తన హెల్త్ కేర్ తీసుకోవటం కానీ ఇవన్నీ చాలా హెల్ప్ చేసింది. అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన, ఇట్లా కాదు, నువ్వు చాలా తక్కువగా మాట్లాడుతున్నావు, ఈ మాటలు నీ బ్రెయిన్ లో ఉన్న నాలెడ్జ్ ఇంకా చాలా ఉంది, సో ఒక చిన్న కంప్యూటర్ ఒకటి తయారు చేసి ఇచ్చారు. కానీ ఆ కంప్యూటర్ తన కను సైగలతో అంటే కళ్ళు రెప్ప ఆర్పితే ఓకే అన్నట్లు అట్లా తన కను సైగలతో, ఐబ్రోస్ తో, కను సైగలతో మాట్లాడేటట్టు చేశారు. లేకపోతే ఏలుతో ఆ కంప్యూటర్ ఆపరేటెడ్ చేసేటట్లు చేశారు. బట్ ఎప్పుడైతే అట్లా చేశారో ఎప్పుడు డెస్క్టాప్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. అట్లా కాదు అని చెప్పి తన వీల్ చైర్ కి పరిమితం అయిన తర్వాత తన వీల్ చైర్ కే ఆ కంప్యూటర్ అనేది ఇచ్చేసి, దానికే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆ వీల్ చైర్ కే ఆ కంప్యూటర్ అనేది అటాచ్ చేశారు. ఆ అటాచ్ చేసిన తర్వాత ఆయన తన హోలే అనే తన ఒక గైడ్ ఎట్లయితే దేశాలు తిరిగి తన నాలెడ్జ్ ఎట్లయితే దేశానికి అందించారు, ప్రపంచానికి అందించారో, అట్లా తన నాలెడ్జ్ ని కూడా ప్రపంచం నలుమూలలకు అందించారు. అన్ని ఖండాలు తిరిగారు, ఇంక్లూడింగ్ ఆర్కిటిక్ అండ్ అంటార్క్టిక్ తో సహా. కేవలం ఒక ఆస్ట్రేలియాకి వెళ్ళలేదు, బట్ అన్ని దేశాలు తిరిగారు. అండ్ నాసాలో మన స్పేస్ షటిల్ వాళ్ళకి ఇచ్చే అంటే నాన్ గ్రావిటీ సెల్ లో కూడా అక్కడ కూడా వెళ్ళి ఆ గ్రావిటీలో కూడా, ఆ గ్రావిటీ లేకపోతే ఎలా ఉంటుందో అనేది ఫీల్ అయ్యారు. అండ్ సబ్మెరీన్ లో వెళ్ళి లోపల ప్రెషర్ ఎట్లా ఉంటది అనేది కూడా చూశారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా తనకి అంత హెల్త్ ఇష్యూ ఉన్నా తన సబ్జెక్ట్ తోనే, తనకున్న బ్రెయిన్ తోనే తను సొసైటీలో ఒక నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకొని తన ఈ తనకున్న ఈ ప్రజ్ఞతోనే
అంటే తనకున్న ఈ పరిశోధనలతోనే మొత్తం ప్రపంచానికే ఒక సవాళ్ళు విసిరారు. ఆ సవాళ్ళు ఏంటంటే ఆయన 1976లోనే కొన్ని సవాళ్ళు విసిరారు. అసలు గ్రావిటేషనల్ పవర్ అంటే అసలు మీరు ఒక స్థలాన్ని ఎలా కొంటారు? ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ప్లీజ్ ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు రెస్పాన్స్ అవ్వండి. ఎవరైనా రియల్ ఎస్టేట్ గురించి మేడం తెలిసిన, ఎవరైనా లేకపోతే అంటారండి, నేను వాసు గారు ఉన్నారు కదండి. సార్ మీరంటే మన మాకు వాసు తెలుసు సార్. గారిని ఇంకా మర్చిపోయారా? నో లేదు మేడం. అంటే వాసు గారి సంగతి తెలుసు, ఇంకా ఉన్నారు కదా వాళ్ళ గురించి. సో ఎవరు రెస్పాండ్ అయితే వాసు గారిని అడుగుదాం అనుకున్నానండి. సార్ మీరు ఒక స్థలాన్ని ఎలా కొలుస్తారు సార్? కొలతలు అంటే 4 దిక్కుల్లోనూ కొలుస్తాం. ఒక గ్లాస్ అయితే? ఒక గ్లాస్ అయితే హైట్ రౌండ్ కొలుస్తాం. అయితే అంటే ఎత్తు, పొడవు, వెడల్పు ఇవి చూస్తాం కదా. ఏదైనా ఎత్తు, పొడవు, వెడల్పు. కానీ ఈయన కాలాన్ని కూడా చూశారు సార్. కాలం అంటే ఒక స్పేస్ టైం ను కూడా చూశారు. ఓకే. ఇది ఇట్లా ఉంటే దీనికి ఇంత హైట్, ఇంత వెడల్పు, ఇంత విడ్త్ ఉంటే హౌ మచ్ దానికి ఎంత టైం పడుతుంది ఆ ప్రిపరేషన్ కానీ, లేకపోతే ఆ వస్తువు తయారు చేయడానికి కానీ, లేకపోతే ఒక స్థలం ఉంటే ఆ స్థలానికి లైఫ్ ఎంత ఉంటది అని కానీ, ఒక గెలాక్సీలో ఉంటే ఆ నక్షత్రానికి ఎంత ఉంటది, ఆ లైఫ్ ఎంత ఉంటది అని కానీ, అట్లా ప్రతి దానికి ఒక బిల్డింగ్ ఉంటే ఈ బిల్డింగ్ కి లైఫ్ ఎంత ఉంటదని క్యాలిక్యులేషన్ చేశారు. అది స్పెషల్. ఆ బిల్డింగ్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేసేవాళ్ళు? దాని లైఫ్ టైం సార్, స్థల కాలం అని అంటారు. దాని గురించి కూడా ఒక బుక్ కూడా రాశారు సార్. ఈ సింథసైజర్ తో ఉండి దాంతోనే కొన్ని పేపర్లు, అంటే రీసెర్చ్ పేపర్లు కానీ 3 బుక్స్ రాశారు సార్. అట్లా చెప్పిన మ్యాటర్ తోనే 3 బుక్స్ పబ్లిష్ అయినాయి. తన నాలెడ్జ్ తో. అంటే ఈ కొలతలతో అనేది ఆ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు అయింది అనేది అన్నారు కదా, అది ఏ పుస్తకం ఒకసారి నాకు పెట్టండి మేడం, దాన్ని నేను పరిశీలి చేస్తాను. షూర్ సార్. ఆ బుక్ కూడా ఇచ్చాను, అది కూడా ఉంది, అది కూడా పెడతాను సార్. సో అట్లా టైం అంటే ప్రతిదీ ఈ ప్రకృతి, ఈ అట్మాస్ఫియర్ కి ఇంత టైమే దానికి ఒక వాల్యూ ఉంటది అనేది ఆయన చెప్పారు. అంటే ప్రకృతి ధర్మం ఇట్లా ఉంది. సో ఈ ఏరియాలో ఉంటే దాని ప్రకృతి ధర్మం ఇట్లా, వేరే ఏరియాలో ఉంటే అక్కడున్న కండిషన్, అక్కడున్న జియోలాజికల్ కండిషన్ కి ఆ ప్రకృతి ధర్మానికి దాని లైఫ్ టైం ఇంత. అదే పైన ఆకాశంలో ఉంటే అంటే స్టార్స్ ఉంటే అక్కడున్న ప్రకృతి ధర్మానికి దాని వాల్యూ ఇంత, దాని లైఫ్ టైం ఇంత అని చెప్పి ఆయన క్యాలిక్యులేట్ చేశారు సార్. సో అట్లా ఈ గాడ్ పార్టికల్స్, మనం ఇంకా దేవుడు అని అంటాం కదా, ఈ వేవ్స్ ఏ అయితే రేడియేషన్ ఎక్కడ దాకా అయితే వెళ్ళిందో, లేకపోతే ఈ రాడార్ సిగ్నల్స్ కానీ ఇవన్నీ ఎక్కడ దాకా వెళ్ళినాయో, ఆ సిగ్నల్స్ కి ఈ ఏ ఎనర్జీ లేని సిగ్నల్స్ దగ్గర ఆ బౌండరీ ఉంటది కదా సార్, అక్కడ ఈ బ్లాక్ హోల్ బౌండరీ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో బ్లాక్ హోల్ కున్న లైఫ్ ను కూడా ఇట్లాగే క్యాలిక్యులేట్ చేశారు ఆయన. సో ప్రతిదీ ఈ యూనివర్స్ లో ప్రతిదీ ఫిజిక్స్ ఫార్ములాస్ మీదే ఉన్నది అని ఆయన స్పష్టంగా చెప్పారు. అట్లా అది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం సార్, బుక్ పేరు ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం. ఓకే. అట్లాగే దాంట్లో ఈ యూనివర్స్ అనేది, హద్దులు అనేది, దీనికి ఏ బౌండరీస్ లేవు, ఇది ఎక్స్పాండ్ అవుతానే ఉంది, ఆది లేదు అంతం లేదు. మనకి భగవద్గీతలో ఉంది కదా, ఆది అంతం మధ్యాంతం అనేది ఏమీ లేదు అని. అది కూడా ఈయన చెప్పారు, ఆది లేదు అంతం లేదు, ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటది అని. సో అట్లా ఆయన తన సైన్స్ తో, ఈ ఫిజిక్స్ క్యాలిక్యులేషన్స్ తో ప్రతిదీ చూడటం స్టార్ట్ చేశారు సార్. అండ్ లాస్ట్ పేపర్ అయింది అంటే
పబ్లిషింగ్ చేసే ఒక 1 వీక్, చనిపోయే ఒక 1 వీక్ ముందు కూడా ఆయన ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు. అదేంటో కానీ అది కోఇన్సిడెన్స్ గా ఏ స్మూత్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ అనే స్మూత్ ఎగ్జిట్ అని తన కూడా అంతే స్మూత్ గా వెళ్ళిపోయారు సార్. సో అంటే ఏదైనా సరే విశ్వం అంతా ఎక్స్పాండ్ అవుతూ ఉండి మానవ వినాశన స్థితి వస్తే మనుషులు ఎట్లా తప్పించుకోవాలి అనేది ఆ పేపర్ అంటే జిస్ట్ ఆఫ్ ది స్టోరీ అంటాం కదా, ఆ పేపర్ యొక్క మూలము ఇదన్నమాట. అంటే ఇట్లాగే ఎక్స్పాండ్ అవుతుంది, మనకు కనుక వినాశనం అయితే మనం ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది. ఎప్పుడు ఒక ఈ యూనివర్స్ అంతా హ్యూమన్స్ కూడా అంత ఇచ్చిన హ్యుమానిటీ ఉన్న మనిషి సార్. అయితే ఆయన ఇంటర్నెట్ లో ఒక ఓపెన్ ఎండ్ క్వశ్చన్ వేశారు సార్. మనం రాజకీయంగా, సామాజికంగా, వాతావరణ పరంగా ఇంత ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటున్నాం కదా. సో మనం మనం ఇలాగే ఉంటే 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, ఈ మన అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ లో మన లైఫ్ ఇట్లానే మనం జీవించగలమా, ఇంత హ్యాపీగా ఈ అట్మాస్ఫియర్ లో ఇట్లాగే ఉండగలమా అని ఒక 2006 లో ఒక క్వశ్చన్ వేశారు. అది ఈ రోజుకి ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిందే సెల్ఫ్ గా. అండ్ అంటే అందులో గ్లోబల్ వార్మింగ్ ఇట్లాగే పెరిగిపోతే, లేదా పొల్యూషన్, అదే ఇవన్నీ అంటే ఎకడమిక్ లో అట్లా ప్రతిదీ జన్యు మార్పిడి. అంటే మనం ఇప్పుడంతా ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ కావాలి, జనాలు ఎక్కువైపోయారు, వాళ్ళు తినడానికి ఎక్కువగా ఉండాలి, దానికోసమని జీనోమ్ అంతా చేంజ్ చేస్తున్నారు కదా సార్. సో ఈ జీనోమ్ అనేది మార్చడం వలన వచ్చే నెగిటివిటీ ఏంటి అనేది ఇవన్నీ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సో ఇట్లా మార్చుకుంటా పోతే మన ఎగ్జిస్టెన్స్ ఏంటి, దానివల్ల వచ్చే విపరీతమైన ఎట్లాంటి కండిషన్స్ వస్తాయి అనేది ఆయన క్వశ్చన్ చేశారు సార్. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన అట్లా కూర్చున్నారు, ఓన్లీ సైన్స్ గురించే మాట్లాడుతున్నాము, లేకపోతే ఓన్లీ ఫ్యూచర్ గురించి, ఓన్లీ హ్యూమానిటీ గురించి, వీటి గురించే మాట్లాడుతున్నామంటే నో, అది కాదు. పాలస్తీనియన్స్ హ్యూమన్ రైట్స్ కోసం వాళ్ళ హ్యూమన్ రైట్స్ ని ఇజ్రాయెల్ యుద్ధం చేసి మరీ వాళ్ళ హ్యూమన్ రైట్స్ లేకుండా చేస్తుందని చెప్పి వాళ్ళని అకాడమిక్ బాయ్కాట్ చేశారు. అంటే మీరు ఇట్లా యుద్ధం ఆపే వరకు మీ అకాడమిక్స్ దగ్గరికి నేను రాను అని ఒక అకాడమిక్ బాయ్కాట్ చేశారు సార్. సో అట్లా తన హ్యుమానిటీ ఎంతో సెల్ఫ్, ఎదుటి వాళ్ళకి హ్యూమన్ రైట్స్ కూడా ఉండాలి అనేది కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. అట్ ది సేమ్ టైం అప్పుడే ఏఐ స్టార్ట్ అవుతుంది సార్. సారీ మేడం చెప్పండి. స్టార్ట్ అవుతుంది సార్. సో సార్ వినపడుతుందనా? హలో సార్. మేడం వినపడుతుంది, మీరు వీడియో ఆన్ చేసుకుని ఓకే. కంటిన్యూ చేయండి. అంటే మధ్యలో కాల్ వచ్చింది సార్. సో ఆయన ఏంటంటే ఏఐ వల్ల ఎంత లాభం ఉందా అంటే, ఇప్పుడు మనం అందరం ఏఐ టూల్స్ నేర్చుకోండి, అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి అని చెప్పి ఇప్పుడు ఏఐఎంఎల్ ఇట్లా అన్ని ఇంజనీరింగ్ కోర్సులు వచ్చేసినాయి. మనం కూడా ఏదో ఒక దాంట్లో ఏఐ బేస్డ్ టెక్నాలజీ అనేది మనం కూడా మనకి ఇష్టమైన టూల్స్, యాప్స్ మనం నేర్చుకుంటున్నాం, ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ప్రతిదీ ఏఐ బేస్డ్ మీద అయిపోయింది, ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానల్స్ తో సహా. సో మనల్ని మనం ఏఐ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి అని సలహా కూడా ఇచ్చారు సార్. సో ఏఐ అనేది ఎంత ప్రమాదకరం, దాని నుంచి మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఇది మీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ఏఐ నుంచి కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అని ఆయన చెప్పారు సార్. సో అట్ ది సేమ్ టైం అది కూడా ఎక్కడంటే స్టార్ మాస్ ఫెస్టివల్ అని ఈ కాస్మాలజీ మీద ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో సైంటిస్టులు అందరూ, కాస్మాలజీ మీద చేసే వాళ్ళందరూ సైంటిస్టులు అందరూ ఉంటే అక్కడ ఈ క్వశ్చన్ రేజ్ చేశారు. సో సొసైటీ అంటే వచ్చే టెక్నాలజీ, వచ్చే విప్లవం, టెక్నికల్ డెవలప్మెంట్ ఎంత ఉందో దాని మూలంగా కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అని చెప్పి
ఆయన స్ట్రాంగ్ గా నమ్మారు అండ్ అందరినీ కూడా వార్నింగ్ ఇచ్చారు. సో జాగ్రత్త, టెక్నాలజీతో జాగ్రత్త అని చెప్పి. సో 2008 లో ఆయన చనిపోయారండి. ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడు ఈ స్టార్ మాస్ ఫెస్టివల్ అని ఎప్పుడైతే 1 వీక్ ఆ కాస్మాలజీ మీద ఈ సార్, సో అట్లాంటి కాస్మాలజీ ఈ మీటింగ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ కి స్టీఫెన్ హాకింగ్ ఆయన అవార్డు ఇస్తున్నారు సార్. సో ఇంతే, నేను చెప్పింది చాలా తక్కువ సార్. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సింది ఆయన లైఫ్ హిస్టరీ అయినా ఫ్యామిలీ రిలేషన్స్. వాళ్ళ తాతగారు తక్కువ అంటే డౌన్ లో, ఫైనాన్షియల్ గా డౌన్ లో ఉన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ గారు ఎట్లా హెల్ప్ చేశారు ఫ్యామిలీకి. అండ్ వాళ్ళ నాన్నగారు ఎక్కడో విదేశాలు ఆఫ్రికాలో అట్లా మెడికల్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్ ఎట్లా పిల్లల్ని బ్రాటప్ చేసింది, ఎంత క్వశ్చన్స్ అయినా ఓపిక్గా ఎట్లా సమాధానం ఇచ్చింది. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు లేకపోయినా, దగ్గర లేకపోయినా కానీ ఎట్లా అని, ఇవన్నీ ఇవన్నీ ఈ రోజుల్లో మనకు కావాల్సింది. ఒక ఫ్యామిలీకి ఇద్దరు కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సిన రోజుల్లో మనం ఉన్నాం. సో ఎట్లా సపోర్ట్ చేసుకోవాలి, ఎంత సపోర్ట్ చేసుకోవాలి అనేది, ఒకళ్ళనొకళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక పాయింట్ అయితే, ఒక మనిషి అంటే ఒంట్లో బాగాలేదు, న్యూరాన్ మోటార్ న్యూరాన్ డిజార్డర్ వచ్చింది, ఈయన ఫిజికల్ గా కూడా చనిపోతారు అని తెలుసు, ఎన్నాళ్ళలో చనిపోతారో తెలియదు అన్నా కానీ జేన్ తనకిచ్చిన సపోర్ట్ అసలు అది ఇప్పుడు కాలంలో కావాలి సార్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఈ సపోర్ట్ కావాలి, మారల్ సపోర్ట్, నీకేం నేనున్నాను అనే సపోర్ట్. దెన్ ద అదర్ పర్సన్ మిరాకిల్స్ చేస్తారు సార్. సో అట్ ది సేమ్ టైం నాకు ఒక డిజార్డర్ వచ్చింది, అమ్మో ఇంకేముంది నా వల్ల కాదు అని అన్ని వదిలేసి అక్కడ పడేసి ఇంకా నాకేముంది, నాకు ఈ డిజార్డర్ వచ్చేసింది, ఇంక నేను ఏమీ చేయలేను అని కాకుండా ఉన్న టైంలో నేను ఎంతవరకు సొసైటీకి ఇవ్వగలను, ఎంతవరకు నన్ను నేను నా తెలిసిన నాలెడ్జ్ ఎంతవరకు షేర్ చేసి సొసైటీని, ఈ కాస్మాలజీ, ఈ వినాశనం ఇవన్నీ జరుగుతున్నప్పుడు, రేడియేషన్ పెరుగుతున్నప్పుడు, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్నప్పుడు, సైన్స్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే, అందరికీ ఈ నాలెడ్జ్ కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి ఎట్లా దీని నుంచి ఓవర్కమ్ చేయాలి అని కొంతమంది అన్న రీసెర్చ్ చేస్తారని చెప్పి తనకున్న కండిషన్ ని ఆ వీల్ చైర్ లోనే అన్ని ఖండాలు తిరిగి అందరితో అన్ని కాలేజెస్ లో చెప్పి అట్లా రాయల్ ఫెలోషిప్ తెచ్చుకొని, బ్రిటిష్ రాయల్ ఫెలోషిప్ తెచ్చుకొని అంత ఇదిగా తన లైఫ్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లీడ్ చేసిన ఆయనకి మనము ఆయన ఆలోచన విధానాన్ని మనం అడాప్ట్ చేసుకుంటమే ఆయనకి మనం ఇచ్చే సరైన నివాళి అని నేను అనుకుంటున్నాను. మీరు ఈ బుక్ 70 రూపీస్ అండి. మహాశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ఈ బుక్ చదువుకుంటే మనకి బుక్ ఎప్పుడు మన బుక్ షెల్ఫ్ లో ఉంటే, ఎప్పుడు మనం ఎమోషనల్ గా కానీ, ఎప్పుడు నా వల్ల కాదు ఇంకా నేనేం చేయలేను అనుకున్నా కానీ ఈ బుక్ చదివితే చాలండి. బ్రెయిన్ ఒక్కటి చాలు, బాడీలో ఏ నడవలేకపోయినా, మాట రాకపోయినా బతికేగలం. ఈయన ఇప్పటికి ఇంకా టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, అట్లాంటప్పుడు మనం బతకలేమా, మనం సక్సెస్ అవ్వలేమా? సో ఇట్లా ఈ బుక్స్ చదివితే, పుస్తక పఠనం, వీళ్ళింట్లో కూడా లైబ్రరీ ఉంది, చిన్నప్పటి నుంచి అదే హ్యాబిట్. మనం కూడా ప్రతి లైఫ్ లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఉంటుంది. సో సక్సెస్ అవ్వాలంటే ఈయన ఫెయిల్యూర్ దగ్గర నుంచి, అంటే తను ఎప్పుడైతే 20 years వరకు తను ఏం చదవలే, తర్వాత తను ఎట్లా చదివితే నేను ఫ్లరిష్ అవుతాను అని నిజంగా చదవటం ఇప్పుడే స్టార్ట్ చేశానని తనకి తనే చెప్పుకున్నారు. సో
చదవటం అనేది ఎప్పుడైనా చదవచ్చండి, ఏ ఏజ్ లోనే స్టార్ట్ చేయొచ్చు. బట్ చదివిన తర్వాత మనం సొసైటీకి ఎట్లా మనం సొసైటీకి ఎట్లా సర్వీస్ చేయగలుగుతున్నాం, ఎట్లా మన చదువు సొసైటీకి ఉపయోగపడుతుంది అనేది చూడాలండి. సో నేను నా వంతుగా ఈ బుక్స్ నా షెల్ఫ్ లోనే పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా ఇట్లాంటి బుక్స్ చదువుతారని అండ్ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ బుక్ ప్రజాశక్తి బుక్ హౌస్ అండి, అండ్ ఎస్ వెంకట్రావు గారు ఈ బుక్ రాశారు. సో ముందు మాటగా ప్రజాశక్తి ప్రజాశక్తి తుమ్మల శ్రీకుమార్ గారిని ఆంధ్రాలయల కాలేజ్ సార్ రాశారు. సో సింపుల్ లాంగ్వేజ్ అండి, చాలా బాగుంది బుక్. సో ఈ మాత్రం చెప్పాను, ఇంకా మొత్తం చెప్పాలంటే చాలా ఉందండి. సో మిగిలింది చదువుకుంటారని, బుక్ తీసుకొని చదువుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా సార్? ఓకేనండి మేడం, చాలా గ్రేట్, చాలా మంచి పుస్తకాన్ని ఈరోజు మీరు చెప్పారు. ఖచ్చితంగా మన లైబ్రరీలో ఉండవలసిన పుస్తకము. ప్రతి వ్యక్తికి ఇన్స్పిరేషన్ కలిగించే వ్యక్తిని మీరు చాలా చక్కగా తెలియజేశారు. 21వ సంవత్సరంలోనే అతని ఏజ్ 21 సంవత్సరాల వయసులో ALS అనే ఒక వ్యాధి పడి తక్కువ సమయంలో చనిపోతాడన్న వ్యక్తి కూడా 50 సంవత్సరాలు పైబడి కూడా అతను బతికున్నాడంటే అతని యొక్క పాజిటివ్ వైబ్రేషన్. అంటే అంటే సొసైటీకి ఏదన్నా చేయాలి అనే అతని యొక్క మనోసంకల్పమే అతన్ని బతికించింది. అంటే అలాంటి వ్యక్తి అలా ఉన్నప్పుడు ఇంకా అసలు మనము ఇంకా ఎలాగా అన్ని అవయాలు ఉండి ఆరోగ్యంగా ఉన్న మనం ఇంకా ఎటువంటి సంకల్పంతో పనిచేయాలనే దాంట్లో మంచి మోటివేషన్ అనేది కలుగుతుంది. నాకు ఎప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు నేనున్న రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎప్పుడు కూడా నాకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రిజెక్షన్ తర్వాత ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. ఆ రిజెక్షన్స్ కి ఒక్కోసారి రిజెక్షన్స్ వచ్చినప్పుడు డిప్రెషన్ వచ్చేస్తుంది, ఏంట్రా బాబు ఇది అని. అప్పుడప్పుడు ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అనేది కలుగుద్ది. ఈ పుస్తకంలో 10 విజయ సూత్రాలు అనేవి కొన్ని పాయింట్లు కూడా మీరు చక్కగా తెలియజేశారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటనేది అంటే, స్టీఫెన్ హాకింగ్ జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. విజయం శరీర బలంలో కాదు, మనసు బలంలో ఉంటుంది. శరీర బలంలో కాదు, మనసు బలంలో ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా లక్ష్యంపై దృష్టి పెట్టిన నిరంతరం కృషి చేస్తే అసాధ్యం కూడా సాధ్యం చేయవచ్చని ఆయన జీవితం నిరూపించిందనే విషయాన్ని మీరు చాలా చక్కగా తెలియజేశారు. నిజంగా చాలా మంచి పుస్తకం అండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మళ్ళీ అవకాశాలు వస్తాయి, నేను మళ్ళీ ఉపయోగించుకుంటాను సార్.